నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒకరు పోవాలని చెప్పి దాదాపు ఎప్పుడు అనుకుంటుండే వాళ్ళం. సులన వెళ్ళిపోవడం జరిగింది. నాకు బాగా గుర్తు, అసెంబ్లీ సెషన్స్ కి 4 రోజుల ముందు మేమందరూ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు సులన నాకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో. అప్పటికి కొత్త 4-5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటున్నారన్నా మీరు తెలియపాల్సిన అవసరం లేదని చెప్పి సుందరంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం నిజంగా ఈ రోజు ఈయన వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలు ఆ కుటుంబాన్ని అవమానించే వ్యక్తులు ఉన్నారని చెప్పి ఈ రోజు కూడా నేను మీకు చేసిన అందరూ చూస్తుంటే తెలుస్తుంది. అదే కాకుండా పార్టీలో చేరిన తర్వాత 2 మాట్లాడాడు, చాలా బాధాకరం. నేను గెలిచిన 1 వారం రోజులకి గూడూరు ప్రజలందరినీ నమ్మేయాలనుకున్నాను, కానీ మీరు ఆగమన్నారు కాబట్టి 2 సంవత్సరాలు పట్టింది నమ్మేయడానికి. 2 సంవత్సరాల కోసం నేను అమలుపోయాను. ఈ ప్రజలందరూ నాకు ఓటు అది కాకుండా ఇంకొక వారం టైం ఇచ్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గూడూరు నియోజకవర్గంలో ఖాళీ చేసేసేవాడిని చెప్పాను. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబు పుట్టించిన అబద్ధాలు కూడా కాదని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గర్వంగా చెప్తున్నాం. భారతదేశంలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేదానికి సగర్వంగా ఎక్కడైనా చెప్పే దమ్ము జగన్మోహన్. ఎస్, జైల్లో పెట్టాలన్న 16 నెలలు జైల్లోనే ఉంటాను, కానీ కాళ్ళు బాధ్యతని ఒక దమ్ము, ధైర్యం, ఇచ్చిన మాట కోసం అబద్ధపు హామీ ఇవ్వకుండా ఆ రోజు ఎంతమంది మేమందరూ కూడా చాలా మంది సీనియర్ అందరూ రుణమాఫీ చెప్పు, అది మనకి ఇబ్బంది అవుతుందంటే ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను మాట చెప్పడం చేయడం కష్టం అని చెప్పి పదవి కోసం అర్థమైన ఎదవ పనులు చేయకుండా ఓటిపోయినా పర్వాలేదు నికాసిగా ఈరోజు ప్రజల కోసం పోరాటం చేస్తూ అట్లాంటి నాయకుడి కింద ఈరోజు మేమందరూ కూడా ఉండేదానికి సగర్వంగా తలెత్తుకొని బతుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు చెప్పుకోవడానికి మేమందరూ కూడా. ఈ రోజు మీరు దొంగల్లాగా మీ వ్యాపారాల కోసం కొంతమంది, డబ్బుల కోసం కొంతమంది ఈ రోజు అమ్ముడిపోతూ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. మొన్న ఈ మధ్య అసెంబ్లీలో ఒకసారి ఒక మంత్రి ఉన్నాడు, పొడుగ్గా పెట్టుకుంటాడు, నాకన్నా ఎక్కువగా, కొంచెం కొవ్వు ఎక్కువ, ఓటు తక్కువ, అచ్చెన్నాయుడు గారు. ఆయన చెప్పాడు, నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మగవాడు అయితే అని చెప్పి 2-3 సార్లు చెప్పాడు. నాకు అడుగు మైకి లేదు, లేకపోతే ఆ శాసనసభలోనే ఆయన చెప్పుకునేవాడిని. ఇదే విధంగా చెప్పుకున్నా, రాయలసీమ పౌరుషం రాజశేఖర రెడ్డి రక్తం పంచుకున్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మగవాడు కాబట్టి ఆ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడు మన జిల్లా నుంచి పెద్ద రాజమోహన్ రెడ్డి గారు, అలాగే 17 మంది శాసనసభ్యులు మన జిల్లా నుంచి ప్రశ్నలు నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కళ్ళు కప్పుకుంటే రాజీనామా చేసి గెలిపించుకున్న మగవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే సవాలు తెలుగుదేశం పార్టీ 20 ఎమ్మెల్యేలకి వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాడు హోల్సేల్ నాయకులు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు అదే రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే, అదే పౌరుషం ఉంటే, అదే నీతి నిజాయితీ ఉంటే, అదే మగాడైతే పోయిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేసి దమ్ముగా అడుగుతా ఉన్నా. నీకు రాయలసీమ పౌరుషం లేదు, నువ్వు మగాడు కాదు, నీతి నిజాయితీ లేదు, ఎన్టీ రామారావు వెనుకోడి పొడిచిన రోజే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కానీ నీకు అవకాశం వచ్చింది, నీ రాయలసీమ పౌరుషాన్ని నిరూపించుకునే అవకాశం దమ్ముంటే ఈరోజు నేను చెప్తున్నాం. ఈ రోజు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడని ఆ అభివృద్ధి రెఫరెండంగా ఈ రోజు మీరు రాజీనామా చేసే ప్రజలకు రండి, గెలిపించి మీ నాయకుడు మగడం నిరూపించుకోండి. లేకపోతే ఈ రోజు మిమ్మల్ని అందరినీ అంటే ఎప్పుడు కూడా ఒక సెకండ్ అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ఈ రోజు 5 సంవత్సరాలు సోనియా గాంధీతో పోరాడి 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ రోజు మీలాంటి వాళ్ళు ఎంత మంది ఎదురొచ్చినా సరే పోరాటం చేసే శక్తి, సత్తా, దమ్ము, ధైర్యం ఈ రాష్ట్ర ప్రజల కోట్లాది మంది
రెడ్డి గారిని ఎవరు ఏమి చేయలేరు. ఎంతమంది వచ్చినా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కష్టం. ఏదో చెప్తా ఉన్నారు, మేమేదో చేసేస్తాం ఏదో చేసేస్తామని ఆలోచించుకోండి. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈ రోజు ఏదో 10 సంవత్సరాల తర్వాత మోసం చేసేసి ఆ మోడీ కాళ్ళు కొట్టుకొని ఇంకొక ఆయన కాళ్ళు కొట్టుకొని ఈ రోజు మీరు అధికారంలో 5 లక్షల ఓట్ల తేడాతోనే 1.7% ఓట్ల తేడాతో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యొచ్చు. మీరు రేపు మీకు పప్పు ఉన్నాడు మీ కొడుకు. ఈ దేశంలో పప్పు సుద్ధ నాకు తెలిసి లేదు, వాళ్ళు పంపించుకుంటా ఉంటారు. ఆయన ఓదాల్సిందే తప్ప ఆయన గొప్ప నాయకుడు, ఆయన వీరుడు, ఆయన సూర్యుడు అని చెప్పుకుంటుంటాడు. ఎంత పంపు కొట్టినా శరీరం బాగుంటుంది కానీ ఎక్కడ పెరిగే శక్తి లేదండి. కాబట్టి ఈ రోజు ఏదో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని లేదనుకుంటారేమో. ముఖ్యమంత్రి అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. రాయలసీమ పౌరుషం అన్ని కూడా చూపిస్తాడు. మీరేసిన యుక్తి మానవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ రోజు డబ్బా డాన్స్ అనే రోజు వస్తుంది. చెప్తుంటాడు, ట్విట్టర్ లో వస్తాడు, బయటికి రాడు, ఏం మాట్లాడుతాడో తెలియదు. బాగా బ్రేక్ నెంబర్ అయితే పెట్టాలి ప్రశ్నలు అబద్ధాలు తీసుకోవాలి. ఆయన మంత్రివర్గం అయి మంత్రి చేసంట మా అసెంబ్లీలోకి వస్తాడంట. రాని జగన్మోహన్ రెడ్డి ముందు అతను తట్టుకునే శక్తి వాళ్ళ అబ్బాయి తట్టుకోలేకపోతే పెట్టుకొని మైకులు కట్ చేస్తా ఈ రోజు బతుకుతా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా ఏం ఇబ్బంది లేదు. మన జిల్లాలో ముఖ్యంగా నాకు తెలుసు, నాకు అందరూ చెప్పినట్టు సుబ్రానికి టికెట్ రాని ఎంత కష్టపడ్డారో ప్రసన్న గాని గోపాలన్న గాని, ముఖ్యంగా వాళ్ళిద్దరి గురించి చెప్పాలి. చాలా కష్టపడ్డారు. గోపాలన్న అయితే వేదికల మీద చాలా రచ్చలు కూడా గొడవలు కూడా పెట్టుకున్నాడు మీటింగ్లలో. అట్లా అన్ని గొడవలు పెట్టుకొని ఈ రోజు మీకు టికెట్ ఇస్తే ఇందాక చెప్పినట్టుగా ఎవరో వ్యాపారి నాకు అండగారు. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అనేది కాకపోతే ఆ 3 లక్షల జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యే చేయకపోతే ఈ 3 నగర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో నేను ఎమ్మెల్యే చేయకపోతే ఈ రోజు నీకు గొట్టిచ్చి కానీ లేకపోతే రకరకాలు ఇచ్చి కానీ ఈ రోజు నేను ఎందుకు ఉంచుకుంటారు? దేనికి పనికిరాం మనం. ఈరోజు మేము అందరూ గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు మేము శాసనసభ్యులయ్యాం, మేము ఎక్కడికి పోయినా మేము ఎమ్మెల్యే చెప్పుకున్నానికి మేము జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి ఇదితో మేమందరం శాసనసభ్యులయ్యాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రోజు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఈ రోజు 6 మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాం. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడు ఎన్నికలు